హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం ఒప్పో A3X 5G ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే ఇండియా కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 2 ఆగస్ట్ 2024 రోజు అయితే లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకున్నట్టయితే 6.67 ఇంచెస్ HD ప్లస్ IPS LCD డిస్ప్లే ఉంటుంది. 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. పిక్సెల్స్ చూసుకున్నట్లయితే 1604x720 పిక్సెల్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే అల్ట్రా బ్రైట్నెస్ డిస్ప్లే ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు, కానీ ఎగ్జాక్ట్గా ఎంత బ్రైట్నెస్ లెవెల్స్ ఉన్నాయో అయితే వీళ్ళు ఏం మెన్షన్ చేయలేదు. ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ని అయితే యూజ్ చేయడం జరిగింది. ర్యామ్ చూసుకున్నట్లయితే 4GB ర్యామ్ ఉంటుంది. మీరు వర్చువల్ ర్యామ్ వచ్చేసి 4GB అయితే సపోర్ట్ ఉంది. స్టోరేజ్ చూసుకున్నట్లయితే 64GB అలాగే 128GB ఉంటుంది. బ్యాటరీ చూసుకుంటే 5100 mAh బ్యాటరీ ఉంది. 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్కి ఇది సపోర్ట్ చేస్తుంది. కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ 5 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే 8 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇంకోటి వీళ్ళు ఏం చెప్తారంటే ఫ్లిక్కర్ బ్రైట్నెస్ డెడికేషన్ సెన్సార్ అంటున్నారు. మరి ఇది ఏం వర్క్ చేస్తో నాకైతే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. ఓకేనా, ఈ మొబైల్కి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్టయితే Android 14 మీద వస్తుంది, కలర్ OS 14 మీద వస్తుంది. 7.68 mm థిన్ ఉంటుంది. 187 grams వెయిట్ ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే మిలిటరీ హై స్టాండర్డ్ 810H సర్టిఫికేషన్ కూడా పొందినట్టుగా అయితే వీళ్ళు చెప్తున్నారు. ఇక ఈ మొబైల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 4GB 64GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 12,499 రూపాయలు పెట్టారు. 4GB 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 13,499 రూపాయలు పెట్టారు. ఇక మీకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, అవి స్క్రీన్ మీద వేస్తా, ఒకసారి చెక్ చేయండి. ఇక ఈ మొబైల్ మీరు కొనాలనుకుంటే ఒప్పో ఇండియా వెబ్సైట్ ఉంటుంది, అక్కడ నుంచి అయితే ఈ మొబైల్ని మీరు ఈజీగా పర్చేస్ అనేది చేయవచ్చు అనమాట. ఇక్కడ ఈ మొబైల్కి తగ్గట్టు అక్కడ ఇంకా వేరే ఫోన్స్ ఉన్నాయంటే ఒకసారి మీరు చెక్ చేయండి. ఈ ఇంత ప్రైస్ పెట్టి నాకైతే ఇది ఎలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది అంటే, నేను ఎక్కువ కింద వాడేస్తాను, లేకపోతే నా చేతి నుంచి ఊకే మొబైల్ జారిపోతుంది, కొద్దిగా బిల్డ్ క్వాలిటీ మంచిగా ఉండాలి అంటే స్ట్రాంగ్ ఉండాలి కొద్దిగా మొబైల్ అనుకున్న వాళ్ళకు ఏమైనా యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతకు మించి అయితే ఏముండదు. ఇదే బడ్జెట్లో ఇంకా వేరే బ్రాండ్ నుంచి కూడా ఏమైనా బెస్ట్ మొబైల్స్ ఉన్నాయా లేదో అని మీరు తెలుసుకోవాలనుకుంటే మన వీడియో కింద డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, అక్కడ మీరు చెక్ చేస్తే మన టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. సో అలా అక్కడ జాయిన్ అయిపోండి. నేనైతే అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటా ఆ మొబైల్ అప్డేట్స్తో పాటు. ఇప్పుడు కొన్ని ఇంకా మొబైల్స్ లాంచ్ అవుతుంటాయి అనమాట. అన్నీ కూడా మనం యూట్యూబ్లో పెట్టాలంటే మీకు కూడా నచ్చదనమాట. కొన్ని మొబైల్స్ సైలెంట్గా లాంచ్ అవుతుంటాయి. సో అలాంటివి కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.